టీవీకి సంబంధించి ఒక వ్యక్తిగతంగా నాకు అసలు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండే. ఈయనేంటి 82, 83, 84 వరుసగా విజయాల మీద విజయాలు కొట్టిన ఈయన సడన్‌గా ఎందుకు బ్రేక్ వచ్చిందనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. మొట్టమొదట ముద్దమందారం ప్రదీప్, తర్వాత 4 స్తంభాల ఆట ప్రదీప్, తర్వాత ఇంకొక 2 జళ్ల సీత ప్రదీప్. అంటే ఒక సినిమా చేయగానే ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ పడటం అనేది చాలా పెద్ద విషయం. అందులో ఏంటంటే ఆ సినిమాలు కల్ట్ మూవీస్. ఎందుకు ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా ఈ తరానికి కల్ట్ మూవీ, అప్పట్లో కల్ట్ మూవీ. గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, రాధా నేను ప్రేమిస్తున్నాను రోజుల్లో నిజంగా మీసాలు వచ్చే ఒక కుర్రాడు 15 ఏళ్ళ అమ్మాయిని నేను ప్రేమిస్తాను అన్నప్పుడు పీపుల్ కనెక్ట్ అయిపోయారు. అది కాఫ్ లవ్ స్టోరీస్ అనమాట. సో మీ ప్రశ్న 81, 82, 83లో అది చేసిన మీరు తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఎందుకు సడన్గా మాయమైపోయారు, ఎప్పుడో తర్వాత మళ్ళీ. కానీ నాకు మీలో ఎందుకు హ్యాపీనెస్ అంటే మీ గురించి చూసినప్పుడు ఆ జనరేషన్ మొత్తానికి మీరు అలా ప్రేమికుడిగా గుర్తున్నారు. ఈ జనరేషన్కి భార్యకి భర్తకి సంబంధం లేకుండా అంతేగాని ఒకే ఒక డైలాగ్ మొత్తం ప్రతి ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు ఎవరన్నా భార్య కనుక సర్దుకుపోతున్నా ఉంటే కనుక భర్త అంతేగా అంటున్నారు. భర్త సర్దుకుపోయేవాడైతే ఇంకా అసలు డైరెక్ట్గా ప్రదీప్ గారినే చూపించేస్తున్నారు. మధ్యలో ఏమైపోయారు సార్? నేనేం అవ్వలేదు, నేను ప్రపంచాన్ని వెళ్ళా. మధ్యలో 3 ఏళ్ల పాటు చదువుకున్నా, CA చదువుకున్నాను నేను. అది అయిపోగానే తెలుగు టీవీ సీరియల్స్ ఫస్ట్ తీసింది నేనే. సీరియల్ అనే పదం ఫస్ట్ హీరో, ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ డైరెక్టర్ ఆంధ్ర రాష్ట్రం అంతా వచ్చినప్పుడు సీరియల్ తీసింది మనమే. అదే సో నాకు అవి తెలిసి అవి బయటికి సరిగా రావట్లేదే, మనం చెప్పాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకున్నాను ప్రదీప్ గారు. అదే అర్థమైంది. 86 నుంచి 2006 వరకు సుమారు 20 ఏళ్ల పాటు ఒక 100 సీరియల్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్. ఒకే రోజు టీడీపీకి, కాంగ్రెస్కి, బీజేపీకి 3 చీఫ్ మినిస్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు మన స్టూడియోకి వచ్చేసేవాళ్ళు. అంతగా కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ చేశాను. 20 ఏళ్ల పాటు నన్ను నేను చెక్కుకున్నాను ఒక టెలివిజన్ ఇండస్ట్రీలో. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే సచిన్ టెండూల్కర్కి క్రికెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. దూరదర్శన్ హైదరాబాద్కి ఫస్ట్ హీరో నేను. దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చాక ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ నేను. DD8 వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ నాదే. నేషనల్ కప్లో హైదరాబాద్ నుంచి ఫస్ట్ సీరియల్ తీసింది నేనే. ఈటీవీ పెడితే ఫస్ట్ అవుట్ సైడ్ ప్రొడ్యూసర్ నేనే. జెమినీ టీవీలో ఫస్ట్ రియాలిటీ షో, ఇప్పుడంతా మల్టీ కెమెరా సెటప్తో రియాలిటీ షోస్ వస్తాయి కదా. జెమినీ సినిమా క్విజ్ అని కేఎస్ రామారావు గారు నిర్మాత, నేను దర్శకుడు, తర్వాత మురళీమోహన్ గారు యాంకరు. జెమినీ సినిమా క్విజ్ నేనే. ఇలా జీ తెలుగు ఫస్ట్ కమర్షియల్ ప్రోగ్రామ్ తరుణి తరుణం అని విమెన్స్ మ్యాగజైన్ చేశాను. స్మైల్ శ్రీ అని లాఫ్టర్ ఛాలెంజ్ రాకముందర లాఫ్టర్ ఛాలెంజ్ చేశాను. దూరదర్శన్లో చాణక్య సీరియల్ తీశాను. హిందీలో చాణక్య రాకముందరే నేను చాణక్య సీరియల్ తీశాను. వెరసి ఏంటంటే ఏదైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ చేస్తూ వచ్చాను. ఒక 20 years జీవితం నేను రేపేంటి అని ఆలోచన లేకుండా 20 ఏళ్ళు గడిచిపోయి తెలియకుండా అయిపోయింది. ఎలా పెళ్ళైందో, ఎలా పిల్లలు పుట్టారో, ఎలా పెద్దవాళ్ళు అయ్యారో మనకు తెలియదు. అక్కినే నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి సీరియల్ చేయటం అంటే అది ఒక స్వప్నం. నా 5 ఏళ్ల వయసులో నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాకు 11 ఏళ్ల వయసు వచ్చాక నారాయణ రెడ్డి గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను ఊహ తెలిసాక సింగీతం శ్రీనివాసరావు గారితో నేను కలిసి విశ్వనాథ్ గారిని చూడాలనుకున్నా, శంకరాభరణం శంకర శాస్త్రి గారు, వీళ్ళందరితో తర్వాత రోజుల్లో కలిసి పనిచేయటం అంటే నా జీవితానికి అదొక చాలా ఆనందం అనిపించింది. ఊహించలేదు. నాగేశ్వరరావు గారితో సీరియల్ తీశాను. చాణక్య సీరియల్కి, హలో హైదరాబాద్ సీరియల్కి నారాయణ రెడ్డి గారితో పాటలు రాసుకున్నాను. పెళ్లి పందిరి అనే సీరియల్ ఈటీవీ తీస్తే సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు. నాకు బాలు గారు యాక్ట్ చేసేవారు, పాటలు పాడేవారు. సిరివెన్నెల గారు రాశారు, వేటూరు గారు రాశారు, చంద్రబోస్ గారు రాశారు. నేను ఏ పని చేసినా ఇంతకంటే జీవితాన్ని పరమార్థం ఏంటి?